శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. రేపే మరి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రేపే. సుదర్శన హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా, అంటే పాల్గొనబోతున్నటువంటి భక్తులకి మీరు మా ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి మీ గోత్రనామాలు, మీ ఇంటి అడ్రస్ మాకు పంపించండి. చాలామంది ఇంటి అడ్రస్ పంపించట్లేదు. మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు కదా, స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వారు ఇంటి అడ్రస్ పంపించండి. పంపించడం ద్వారా ఈ యొక్క స్వామివారికి నైవేద్యంగా చేయించినటువంటి ప్రసాదాలు కూడా, కుంకుమ ప్రసాదం, విభూది కూడా ఆ హోమం కాల్చినటువంటి ఆ 1000 రేట్ల శక్తితో మేము ఆ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది చాలా శక్తివంతమైనటువంటి హోమం అండి, సుదర్శన హోమం. దానికి సంబంధించినటువంటి విభూది అనేది కూడా నేను పంపించడం జరుగుతుంది. దీంట్లో నేను కొన్ని మనకు దగ్గరలో ఉన్నటువంటి పండితుల ద్వారా చాలా రకాలుగా మనం పూజలు జరిపిస్తాం. దీంట్లో అంటే సంతానం కాని వారికి ఉద్యోగ ప్రాప్తి కోసమై, వివాహానికి అనుకూలత గురించని, వ్యాపారాభివృద్ధికి కానీ, విదేశీ ప్రయాణాలకు కానీ, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఈ హోమంలో ఈ మంత్రోచ్చారణ చేస్తాం. కాబట్టి ఈ విభూదిని కనుక మనం పెట్టుకొని మనసులో సంకల్పం చేసుకున్నామంటే తప్పకుండా ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతారు. తప్పకుండా అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి వచ్చే మన రేపు మరి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి 6 గంటలకు ఈ హోమం అనేది కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఈ మధ్యకాలంలో ఎవరైతే మరి ఈ హోమం చేయించుకోవాలని అనుకున్నటువంటి వారు మిస్ కాకండి, అసలే మిస్ కాకండి. తప్పకుండా ఈ హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. అంటే పాల్గొనడం అంటే మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే మీ తరపున మేము చేపిస్తాం హోమం. దీనికి సంబంధించినటువంటి వీడియో, విజువల్ ఫుటేజ్ అనేది కూడా మీ గోత్రం, మీ నామాల మీద చదివినటువంటి వీడియో కూడా మీకు పంపిస్తాం. దీంతో పాటు కుంకుమ, విభూది, ప్రసాదం కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తాం. ఇది అద్భుతమైందండి. ఇంతకంటే ముందు నేను ఏం చేస్తానంటే, మనం ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవస్థానాన్ని ఫస్ట్ నేను దర్శించుకోవాలి. అలా దర్శించుకొని వచ్చాను నేను. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకొని, మరి ఈ సుదర్శన హోమం అనేది కూడా నా దగ్గర ఉన్నటువంటి పండిత గణంతో కూడా నేను చేయడం జరుగుతుంది. ఈ సుదర్శన హోమంలో పాల్గొంటే మీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయి ఆరోగ్యము, చదువు, ఉద్యోగము, వివాహ యోగ్యత, మరి వ్యాపారాలలో లాభాలు, అనుకున్న పనులు జరగడం, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే తొలగిపోవడం, శత్రు వినాశనం కావడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ సుదర్శన హోమం కూడా మరి చేయించుకోవడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుందండి. తప్పకుండా ఈ సుదర్శన హోమాన్ని మాత్రం దయచేసి ఎవ్వరూ మిస్ చేసుకోకండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సుదర్శన హోమంలో పాల్గొని లక్ష్మీ సమేతుడైనటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఆ సుదర్శన హోమం చేయించుకోవడం ద్వారా, మరి ముక్కోటి ఏకాదశి నాడు మీరు తప్పకుండా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా ముక్తి లభిస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.